ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ అదిరిపోయే ప్రదర్శనతో సన్ రైజర్స్ హైదరాబాద్ ను 80 పరుగుల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో దూకుడుగా ఆడి హైదరాబాద్ ను ఏ విభాగంలోనూ పోటీలో నిలబడనివ్వలేదు. టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మొదట బౌలింగ్ ఎంచుకున్న ఆ నిర్ణయం కాస్త దారుణ ఫలితాన్ని తెచ్చిపెట్టింది. అయితే ఆరంభంలోనే సన్ రైజర్స్ బౌలర్లు కేకేఆర్ ఓపెనర్ల వికెట్లను తీసిన అజింక్య రహానె, రఘువంశీ జోడీ పటిష్టంగా నిలబడి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ ఇద్దరు కలిసి 81 పరుగుల భాగస్వామ్యం అందించారు. అందులోనూ రఘువంశీ హాఫ్ సెంచరీ చేశాడు. అయితే వీరిద్దరు అవుట్ అయిన తర్వాత మిడిల్ ఆర్డర్ లో వచ్చిన వెంకటేష్ అయ్యర్ మరోసారి హైదరాబాద్ పై చెలరేగిపోయాడు. వరుసగా మూడోసారి ఎస్ఆర్హెచ్ పై హాఫ్ సెంచరీ నమోదు చేశాడు అయ్యర్. 29 బంతుల్లో 60 పరుగులు చేసి తన క్లాస్ చూపించాడు. అతడికి రింకు సింగ్ తోడుగా నిలిచాడు. వీరి దెబ్బకు కేకేఆర్ 200 పరుగుల భారీ స్కోరు ఖాతాలో వేసుకుంది. ఇక చేజింగ్ లో హైదరాబాద్ బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. పవర్ ప్లే నుంచి వికెట్లు కోల్పోతూ నిలదొక్కోలేకపోయారు. పవర్ ప్లేలో ఆరన్ దెబ్బ కొడితే చివర్లో వరుణ్ చక్రవర్తి వరుస వికెట్లు తీసి హైదరాబాద్ ఇన్నింగ్స్ కు ముగింపు పలికాడు. మొత్తం మీద కోల్కతా బౌలర్లు హైదరాబాద్ బ్యాటర్లను కట్టడి చేస్తూ 80 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఇక సన్ రైజర్స్ హ్యాట్రిక్ ఓటములపై సెహ్వాగ్ స్పందించాడు. సీజన్ ఆరంభంలో 300 అన్నారు, ఉగ్రరూపం అన్నారు, ఎదురే లేదన్నారు, కట్ చేస్తే పాయింట్ల టేబుల్ కింద బజ్జున్నారని సన్ రైజర్స్ బ్యాటర్లపై సెహ్వాగ్ భారీ ట్రోల్ చేశాడు.